अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाजरीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज चैनल में हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफीक नूरी। आइए उर्दू टीवी न्यूज के खबरनामे में आपका खैर मुकद्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। इस्माइल खान पेट में मुख्तलिफ सियासी जमातों से ताल्लुक़ रखने वाले कायदीन व कारकुनान ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। मिस्टर जग्गारेड्डी उम्मीदवार कांग्रेस हल्के संभाली संगारेड्डी ने उन्हें खंडवा डालकर इस्तकबाल किया। इस मौके पर मिस्टर जग्गारेड्डी ने खिताब करते हुए कहा है कि कांग्रेस पार्टी के जरिए ही रियासत तेलंगाना की तरक्की मुमकिन है और सुनहरा तेलंगाना का क़याम यकीनी है। लेकिन केसीआर ने 5 साल कबल सुनहरे तेलंगाना का ऐलान करते हुए अवाम के साथ धोखाधड़ी की है। उन्होंने कहा कि कांग्रेस के इक़्तिदार पर आने के साथ ही हल्के असम्बली संगारेड्डी के अलावा रियासत तेलंगाना की तेज रफ्तार तरक्की होगी। యుద్ధంలో ఉన్నాం. మనం దేనికి కూడా భయపడవలసిన లేదు. గతంలో చేసిన పనులే ఉన్నాయి, అన్ని కూడా మనం చేయడానికి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ రాగానే అన్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి అది ఓట్లు వేపిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళ బుద్ధి చెప్పేలాగా మీరు అందరూ తయారు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాగరాజనా పేరు చెప్తున్నాను. ఆ లిస్టు ప్రకారంగా అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే గుజరాత్ సంఘం తరఫున మీ స్థానాల్లో కూర్చోండి. కూర్చోండి, దాన్ని బయట తీసుకోవడానికి కూర్చోండి. జగ్గారెడ్డి గారి నాయకత్వం ఒక్కసారి గట్టిగా అందరూ కూడా చెప్పాలి. జగ్గారెడ్డి గారి నాయకత్వం ఎప్పుడెప్పుడు అన్నా మమ్మల్ని అందరినీ ఏ లేఖందుకు వస్తామని చెప్పేసి ఎదురు చూస్తున్నా. కానీ ఇక జగ్గారెడ్డి అన్నగారికి నాయకుడు సంఘాల వారు పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి స్టేజ్ దిగాల్సిందిగా కోరుచున్నాం. గుజరాత్ సంఘానికి సంబంధించి बाजू कटो भाई, बाजू कटो थोड़ा भाई। అత్యధిక సంఖ్యలో పూర్తిగా అందరూ కూడా వచ్చి మన ప్రియతమ నాయకులు జగన్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారి ఆశయాలు బొమ్మ చేయకుండా మన నాయకులు ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేస్తారని గౌరచెర్ల మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేశారు. మరి వాళ్ళకు ఏమి పనులున్నా ఎమ్మెల్యే గెలవగానే మైనార్టీలకు సంబంధించిన గౌరచెర్ల సోదరులందరూ కూడా అన్ని పనులు చేసి పెడతామని సభాముఖంగా మీ అందరూ కూడా వాగ్దానం చేస్తున్నారు. కలిసిన వాళ్ళందరూ కింద దిగండి ప్లీజ్.
హనుమానగర్ జగదనూర్. అయితే ఈ గ్రామాల నుంచి ప్రధానంగా ముద్రా సంఘం మరి బలరాం నాయకత్వంలో మరి ఆయన ఇమ్మడినటువంటి ఆ యొక్క ముద్రా సంఘం పెద్దలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ, అట్లాగే మిగతా కులాలు కూడా మరి రజక సంఘం కానివ్వండి, మైనారిటీ కానివ్వండి, అట్లానే యాదవులు కానివ్వండి, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి, ఇంకా చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వాళ్ళందరూ స్వాగతం పలుకుతూ, ముసల్వాది తాండకి సంబంధించి కూడా కొందరు వచ్చారు, అట్లాగే మహిళలు కూడా చాలా మంది వచ్చారు. మరి వారందరికీ కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతూ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 50 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్క ముసలి వాళ్ళకు ఇంకా ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. ఉద్యోగాలు లేకుండా ఉద్యోగులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుంది. 1 లక్ష ఉద్యోగాలు వస్తాయి. డాక్రా మహిళా గ్రూపులకు వడ్డీ లేని ప్రతి గ్రూప్కి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం లోన్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. అందుకనే రైతులారా, మహిళా సోదరులారా, యువకులారా, మైనార్టీలారా, సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసే. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు బలరాం యొక్క నాయకత్వంలో చాలామంది మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు తప్పకుండా బలరాం కూడా మరి ముద్రా సంఘం నాయకుడిగా ఆయన మంచి గుర్తింపు ఉంటుంది. తప్పకుండా ఆయన కనుక భవిష్యత్తులో మంచి గుర్తింపు ఇస్తామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ మాట వాగ్దానం చేస్తున్నాను. మీ అందరూ కూడా అదే కాదు, ఈ రోజు ముద్రా సంఘం కానీ, యాదవులు కానీ, ఎస్సీ పెద్దలు కానీ, లేదా రజకులు కానీ మీకు సంబంధించిన ఎలాంటి అభివృద్ధి కావాలనుకున్నా తప్పకుండా ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే మీ అన్ని కార్యక్రమాలు జరుగుతాయనే విషయానికి తెలుసు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 4 ఏళ్ళ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. నేను ఒకటే అడుగుతున్నా, చాలామంది ముద్రాదులు యాదవులు ఉన్నారు. నేనేమంటున్నానంటే నిన్ననే ముద్రాకు సంబంధించిన పెద్ద విధాలు చెప్తున్నాడ 4 ఏళ్ళ ముద్రా సంఘం వ్యాధికి రాలేదు. 4 సంవత్సరాల ముద్రా సంఘం వ్యాధికి రాలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే ముద్రా సంఘానికి వాళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, 4 ఏళ్ళు ఉన్నప్పుడు ముద్రా సంఘం వ్యాధికి రాలేదా? ఎలక్షన్లో వ్యాధికి వచ్చిందా? కాబట్టి ప్రజలారా, కేసీఆర్ కుటుంబాన్ని నమ్మొద్దు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మొద్దు. మోసం చేసిండు అందరినీ, రైతులను మోసం చేసిండు, మహిళల గ్రూపులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు, మహిళా గ్రూపుల సంఘాలను మోసం చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే మాటకు కట్టుబడి మరి పనిచేస్తుందన్న విషయాన్ని ఎప్పుడైనా కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడైనా అన్ని కులాలు, అన్ని మతాలని మరి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందన్న విషయం తెలియజేస్తూ, సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి నన్ను మీరు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపివ్వండి. తప్పకుండా మీ పనులను చేసి పెడతా. ఒకరి గౌడ్శాల దగ్గర అప్పుడు చెక్ డ్యామ్ కడితే ఒక 3000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్తున్నారు. మన నాగరాజు తప్పకుండా అక్కడ చెక్ డ్యామ్ కట్టిస్తానన్న విషయాన్ని సందర్భం తెలియజేస్తూ, ముద్రా సంఘం మైనార్టీలకు కానీ, రజక సంఘం కానీ, ఎస్సీలకు కానీ, యాదవ్ కమ్యూనిటీ
మీ అందరూ కూడా తెలుసు జగన్ ఒక